హాయ్ ఫ్రెండ్స్, 9th ఫిజికల్ సైన్స్ మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ చాప్టర్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మ్యాటర్ అంటే ఏంటి మరియు మ్యాటర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి అనే అంశాలను పరిశీలన చేద్దాం. మొదటగా మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అన్నమాట. ఓకే, వీ లుక్ సీ లార్జ్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్. మనం రకరకాల థింగ్స్ను గమనిస్తూ ఉంటాం. డిఫరెంట్ షేప్ కలిగి ఉంటాయి, సైజు కలిగి ఉంటాయి, టెక్స్చర్ కలిగి ఉంటాయి. వీటన్నిటినీ సైంటిస్టులు ఇలా వాటిలో ఉన్నటువంటి మెటీరియల్నే మ్యాటర్ అన్నారు. మరి ఇంతకీ మ్యాటర్ అంటే ఏంటంటే ఎనీథింగ్ ఇట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ ఈజ్ ఏ మ్యాటర్ అన్నమాట. ఏదైనా సరే మాస్ కలిగి స్పేస్ ఆక్యుపై చేసే దేన్నైనా మనము మ్యాటర్ అనొచ్చు. ఉదాహరణకు ఎయిర్ వీ బ్రీత్, మనం పీల్చే గాలి మ్యాటర్, ఎందుకంటే దానికి కొంత మాస్ ఉంది, అది స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అదేవిధంగా ఫుడ్ వీ ఈట్, మనం తినే ఆహారం మ్యాటర్. స్టోన్ కొంత మాస్ ఉంది, స్పేస్ ఆక్యుపై చేస్తుంది, స్టోన్ ఈజ్ ఏ మ్యాటర్. క్లౌడ్స్ ఈజ్ ఏ మ్యాటర్. స్టార్స్, ప్లానెట్స్ మరియు అనిమల్స్, ఈవెన్ స్మాల్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆల్సో మ్యాటర్. శాండ్ పార్టికల్ ఆల్సో మ్యాటర్. ఇవన్నీ కూడా మ్యాటర్. సో మ్యాటర్ కానాటి ఏమన్నా ఉన్నాయా? స్పేస్ ఆక్యుపై చేసి మాస్ ఉన్నదాన్ని కూడా మనం మ్యాటర్ అంటాం. మరి మ్యాటర్ కానాటి ఏమన్నా ఉన్నాయా? ఒక్క నిమిషం ఆలోచన చేయండి. సో ఓకే, డెఫినేషన్ చూద్దాం. మ్యాటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎనీ సబ్స్టెన్స్ దట్ హ్యాస్ మాస్ అండ్ వాల్యూమ్, అంటే స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట. దీన్ని మనం మ్యాటర్ అంటాం. సో ప్రతి దాంట్లో కూడా ఇట్లా టైనీ పార్టికల్స్తో మనకు ఏర్పడి ఉంటాయి. హౌస్ బ్రిక్స్ ఉంటాయి. బ్రిక్స్ కొన్ని స్టోన్స్ మరియు శాండ్తో ఏర్పడుతుంది. వాటిలో మళ్ళీ టైనీ పార్టికల్స్ ఉంటాయి. ఓకే, ఇలా అన్నమాట. అయితే ఇండియన్ ఫిలాసఫర్స్, ఎర్లీగా ఉన్నటువంటి ఇండియన్ ఫిలాసఫర్స్ ఏమని వాళ్ళు ప్రిడిక్ట్ చేసినారు అని అంటే, ఈ మ్యాటర్ అనేది, ప్రతి సబ్స్టెన్స్ అనేది ఒక 5 విషయాలతో ఏర్పడి ఉంటుంది. దాన్నే పంచతత్వ అన్నారనమాట. మరి ఈ పంచతత్వాలో ఈ 5 బేసిక్ ఎలిమెంట్స్లో ఏమేమి ఉంటాయి? ఎయిర్, ఎర్త్, ఫైర్, స్కై అండ్ వాటర్. ఈ 5 అంశాలనే బేసిక్ ఎలిమెంట్స్గా తీసుకున్నారు. వీటితోనే అన్నీ కూడా ఏర్పడి ఉంటాయనేది మన ఇండియన్ ఫిలాసఫర్సు, ఎర్లీ ఫిలాసఫర్స్ చెప్పినటువంటి విషయము. సేమ్ ఇలాంటి భావజాలాన్ని ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్స్ కూడా కలిగి ఉన్నారనమాట. చూడండి, ఎయిర్, ఎర్త్, ఫైర్, స్కై, వాటర్, వీటినే ఇలా కూడా పిలుస్తారనమాట. వాయు, పృథ్వీ, అగ్ని, ఆకాష్, జల్ అనేటి పేర్లతో కూడా పిలిచడం జరిగింది. సరే, మరి మోడర్న్ సైంటిస్టులు ఈ డేటాను ఎలా క్లాసిఫై చేయడం జరిగింది అని అంటే, ఫిజికల్ ప్రాపర్టీస్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ ఆధారంగా క్లాసిఫై చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటి ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోతున్నాం. సరే, ఇప్పటివరకు ఏమైతే లర్న్ చేసినామో ఆ అంశానికి సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్? మ్యాటర్ కాని వాటి గురించి ఆలోచన చేయమన్నాం కదా, ఒకసారి ఆలోచన చేయండి. అంటే మాసు, స్పేస్ ఆక్యుపై చేయడంలో ఏదో ఒకటి మిస్ అయ్యి ఉండాలా, లేదా 2 మిస్ అయ్యి ఉండాలా. అలాంటి దాన్ని మనం మ్యాటర్ కాదు అని అంటాం. ఇక్కడ గమనించండి, బుక్, పెన్సిల్, వాటర్, షాడో, వీటిల్లో మ్యాటర్ కాంట్ ఏందో ఒకసారి గమనించండి. నెక్స్ట్, అకార్డింగ్ టు ఏన్షియంట్ సైంటిస్ట్ విచ్ ఈజ్ నాట్ ఏ బేసిక్ మ్యాటర్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాటర్. ఏన్షియంట్ సైంటిస్ట్ ప్రకారం 5 రకాలైనటువంటివి మనకు బేసిక్ ఎలిమెంట్స్గా చెప్పడం జరిగింది. అయితే వీటిల్లో కానిది ఏంది అని అడుగుతున్నారు. ఒకసారి పరిశీలన చేయండి. ఎర్త్, వాటరు, లైట్, ఎయిర్, వీటిలో ఒకటి వాళ్ళు చెప్పిన 5 బేసిక్ ఎలిమెంట్స్లో కాదు అనమాట. అది అలాంటిది ఏదో గుర్తించి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, మ్యాటర్ అంటే ఏందో అర్థమైపోయింది. దానికి మాస్ ఉండాలా, స్పేస్ లేదా వాల్యూమ్ అనేది ఆక్యుపై అవుతూ ఉండాలనే విషయం మనకు అర్థమైపోయింది. అయితే మ్యాటర్కి సంబంధించినటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. మ్యాటర్ అనేది కంటిన్యూగా పోసినట్టు ఒకే మెటీరియల్ లాగా ఉంటుందా, లేదా అది పార్టికల్స్ లాగా ఉంటుందా అనేది 2 రకాలైనటువంటి ఐడియాలజీలు. వీటిలో ఏది కరెక్టు అనేది మనం ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇక్కడ టేక్ 100 ml ఆఫ్ బీకర్. ఒక 100 ml బీకర్ తీసుకొని మనకేం చేస్తున్నారంటే సాల్ట్ కానీ, షుగర్ కానీ
మనం వాటర్ తీసుకుంటాం, 100 ml వాటర్ తీసుకుంటాం. ఒక కప్పులో కొంత షుగర్ కానీ లేదా సాల్ట్ కానీ తీసుకున్నాం. ఇక్కడ మనమైతే షుగర్ తీసుకోవడం జరిగింది. మొదటగా ఇనిషియల్గా ఒక 100 లేదా ఈ డయాగ్రామ్ ప్రకారం అయితే ఒక 80 ml ఆఫ్ వాటర్ని తీసుకోవడం జరిగింది. ఒక స్పూన్ ఆఫ్ షుగర్ని అందులో వేసేసి వేసిదాం. వేసినాక 80 ml ఉందా, రైజ్ ఏమన్నా అయిందా అనే అంశాలను పరిశీలన చేస్తే మీ అనుభవం ఏంటో ఒకసారి పంచుకునేదానికి ప్రయత్నం చేయండి. ఆ సైజ్ అనేది పెరుగుతుందా, ఆ వాల్యూమ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఒకసారి పరిశీలన చేయండి. ఒకవేళ వాల్యూమ్ పెరగకుంటే మరి షుగర్ అనేది మ్యాటర్ కాదా? మనం చెప్పినాం కదా, స్పేస్ ఆక్యుపై చేయాలి మరియు మాస్ కలిగి ఉండాలి. ఖచ్చితంగా స్పూన్ ఆఫ్ షుగర్ అనేది ఎంతో కొంత మాస్ ఉంటుంది. మరి స్పేస్ ఆక్యుపై అవుతుందా లేదా అనే అంశాన్ని మనం చూద్దాం. ఇక్కడ చూస్తే 80 ml ఉంది అని అనుకుంటే 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేసినప్పటికి కూడా 80 ml ఉంది అన్నమాట. అయితే షుగర్ అనేది మ్యాటర్ కాదా, స్పేస్ ఆక్యుపై చేయడం లేదా? ఏదైనా ఒకటి వస్తే దాని మాయన మనం పెరగాలి కదా. స్పూన్ పెడితేనే కొంత రైజ్ అవ్వడాన్ని మనం గమనిస్తాం, స్పూన్ తీసేస్తేనే కొంత డౌన్ అవ్వడానికి గమనిస్తాం. అంటే స్పూన్ ఈజ్ ఏ మ్యాటర్. స్పూన్కు కొంత మాస్ ఉంది, స్పేస్ ఆక్యుపై చేస్తుంది. షుగర్కు మాస్ ఉంది బట్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనే దానికి ఎవిడెన్స్ ఇక్కడ లేదు. వాస్తవంగా ఏం జరుగుతుంది అని అంటే షుగర్ అనేది మ్యాటరే. అయితే అది ఎక్కడికి వెళ్తుంది? ఆ డిసప్పియర్ అయిపోయినటువంటి షుగర్ ఏమవుతుంది అంటే ఇక్కడ గమనిస్తే షుగర్ పార్టికల్స్, వాటర్ పార్టికల్స్ ఈ విధంగా మనకు ఉంటాయి. మైక్రోస్కోపిక్ లెవెల్లో మనం గమనిస్తే మనం కలిపినటువంటి షుగర్ డిజాల్వ్ అవ్వడము అంటే ఏంటి అని అంటే ఈ వాటర్ పార్టికల్స్ మధ్యలో స్పేస్ ఉంది, ఇంటర్ పార్టికల్ స్పేస్ అంటాం. ఇంటర్ పార్టికల్ స్పేస్, ఈ పార్టికల్ స్పేస్లో ఈ షుగర్ మాలిక్యూల్స్ ఇక్కడికి వచ్చి చేరుకున్నాయి. అందుకనే మనకు వాల్యూమ్ అనేది రైజ్ అనేది కాలేదన్నమాట. ఇది మనం గమనించిన అంశం. సో ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చినారు. వాట్ డూ యూ థింక్ హ్యాస్ హ్యాపెన్ ద సాల్ట్ అంటున్నారు. సాల్ట్ ఏమైందంటే డిజాల్వ్ అయింది. ఓకే, డస్ ద లెవెల్ ఆఫ్ వాటర్ చేంజ్ అంటే నో, ఎలాంటి చేంజ్ కలగలేదు. ఎందుకంటే అక్కడ ఇంటర్ పార్టికల్ స్పేస్లోకి ఈ షుగర్ లేదా సాల్ట్ అనేది వెళ్ళడం జరిగిందనమాట. దట్ ఈస్ ద రీజన్. ఓకే, ఈ టాపిక్కి సంబంధించి ప్రశ్నలకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. వై డస్ ద వాటర్ లెవెల్ నాట్ ఇంక్రీజ్ వెన్ షుగర్ డిజాల్వ్డ్? షుగర్ డిజాల్వ్ అయినప్పుడు ఎందుకు రైజ్ అవ్వలేదు? షుగర్ షుగర్ అనేది ఎవాపరేట్ అయ్యింది. షుగర్ పార్టికల్స్ ఆక్యుపై ద స్పేస్ బిట్వీన్ వాటర్ పార్టికల్స్ మధ్యలో ఉన్న స్పేస్లో అది వచ్చి చేరింది. షుగర్ పార్టికల్స్ అవి శ్రింక్ అయినాయి. మరియు నన్ ఏది కాదు. సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ పరిశీలన చేయండి. విచ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ వై షుగర్ సీమ్స్ టు డిసప్పియర్ ఇన్ వాటర్? ఇక్కడ ఈ షుగర్ అనేది డిసప్పియర్ అవ్వడం అనేది ఎలాంటి ప్రాపర్టీని మనకు తెలియజేస్తుంది? మెల్టింగ్ ప్రాపర్టీనా, ఎవాపరేషనా, కండెన్సేషనా, పార్టికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అనేది పార్టికల్స్గా ఉంటుంది, కంటిన్యూగా లేకుండా పార్టికల్స్ లాగా ఉంటుంది అనే అంశాన్ని, దేన్ని ఈ యాక్టివిటీ మనకు తెలియజేస్తుంది అనే అంశాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీని మనం పరిశీలన చేద్దాం. హౌ స్మాల్ దీస్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్? మనకు ముందు యాక్టివిటీ ద్వారా మనం ఏం గమనించామంటే మ్యాటర్ అనేది కంటిన్యూగా కాకుండా పార్టికల్స్ లాగా ఉంటుంది అనేది వాటర్లో డిజాల్వ్ అయిన షుగర్ని బట్టి మనం తెలుసుకున్నాం. అయితే ఆ పార్టికల్ ఎంత చిన్నగా ఉంటాయి అనే అంశాన్ని ఈ యాక్టివిటీలో మనం పరిశీలన చేద్దాం. ఒకసారి పరిశీలన చేయండి. కొంత వాటర్ తీసుకోవడం జరిగింది, 100 ml ఆఫ్ వాటర్ తీసుకోవడం జరిగింది. ఇందులో 1 or 2 క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ను యాడ్ చేస్తాం. ఆ 100 mlలోంచి ఒక 10 ml తీసుకొని తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ 100 ml వాటర్లో కలుపుతాం. మళ్ళీ 10 ml తీసుకొని మళ్ళీ 100 mlలో కలుపుతాం. ఇలా కలపడం ద్వారా అంటే మనం ఒక స్మాల్ క్రిస్టల్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ని తీసుకుంటే ఇంత లార్జ్ నెంబర్ ఆఫ్ వాటర్లో కలుపుతున్నప్పటికి కూడా కలర్ వస్తుంది. అంటే కలర్ రావడం అంటే ఆ పార్టికల్స్ ఉన్నట్టే కదా. సో ఈ యాక్టివిటీని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. గమనించండి, ఇక్కడ కొన్ని గ్లాసెస్లో వాటర్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ పొటాషియం పర్మాంగనేటును మనం కొద్దిగా స్పాచులాతో తీసుకోవడం గమనించండి. చూడండి, కొంచెం స్పాచులాలో తీసుకోవడం జరిగింది. దీన్ని మొదటగా ఒక 300 ml ఉన్నటువంటి బీకర్లో తీసుకోవడం జరిగింది.
కలర్ని గమనించండి, ఎంత తొందరగా అది డిఫ్యూజ్ అవుతుంది అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఓకే, ఇక్కడ ఒక 20 ml ను తీసుకొని నెక్స్ట్ 300 ml వాటర్ ఉన్నటువంటి బీకర్లోకి వేయడం జరుగుతుంది. సో మళ్ళీ దీంతోంచి మళ్ళీ ఒక 20 ml తీసుకొని నెక్స్ట్ దాంట్లోకి వేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత లార్జ్ స్కేల్లో ఆ పార్టికల్స్గా పొటాషియం పర్మాంగనేట్ వేసిన కొద్ది పొటాషియం పర్మాంగనేటే ఇన్ని వాటికి కలర్ ఎంత లార్జ్ స్కేల్లో ఉన్న వాటర్కి కలుపుతూ ఉన్నప్పటికి కూడా పింక్ కలర్ క్యారీ అవ్వడాన్ని మనము ఈ యాక్టివిటీలో పరిశీలన చేస్తున్నాం. గమనించండి, నెక్స్ట్ దాంతో కూడా కలపడం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే ఒకటో దాంతో ఒక్క క్రిస్టల్ వేస్తేనే ఇంత కలర్ వచ్చింది. దీంతో కొద్ది భాగాన్ని తీసుకొని దీంతో కలిపాం, ఇక్కడ కలరు ఇక్కడ కలర్ ఇక్కడ కలర్ వస్తూనే ఉంది. ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం చెప్పచ్చు అని అంటే, పార్టికల్స్ అనేటివి ఒక స్మాల్ క్రిస్టల్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్లోనే మిలియన్స్ పార్టికల్స్ అనేటివి ఉన్నాయి. అవి ఏమవుతున్నాయి, ఇంటర్ స్పేస్లోకి జాయిన్ అవ్వడం వల్ల మనకు కలర్ అనేది క్యారీ అవుతుంది. కాబట్టి ఒక చిన్న పీస్లోనే ఎన్ని పార్టికల్స్ ఉంటాయంటే చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి అనే విషయాన్ని ఈ యాక్టివిటీ ద్వారా మనం గమనించవచ్చు. ఒకసారి ఈ యాక్టివిటీకి సంబంధించినటువంటి మ్యాటర్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. గమనించండి. ఓకే, ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ వెరీ స్మాల్, దే స్మాల్ బిహైండ్ అవర్ ఇమాజినేషన్. మన ఊహకు కూడా అందనంత చిన్నవన్నమాట. ఇదే యాక్టివిటీని మరో రకంగా కూడా మనం చేయవచ్చు. ఎలానో చూస్తే, డెటాల్ని తీసుకొని ఒక 2 ml డెటాల్ తీసుకొని మొదట ఒక బీకర్లో వేస్తాం. మరియు ఆ దాంట్లోంచి కొద్దిగా తీసుకొని నెక్స్ట్ బీకర్ ఆఫ్ వాటర్లో ఇదే ప్రాసెస్లో చేసి అన్నిటినీ స్మెల్ చేస్తే అన్నిట్లో కూడా డెటాల్ స్మెల్ రావడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మనం తీసుకున్న 2 ml డెటాల్లోనే చాలా నెంబర్ ఆఫ్ డెటాల్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ గమనించండి ఒకసారి. ఓకే, ద సొల్యూషన్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ కెప్ట్ ఆన్ డైల్యూషన్ ఇన్ వాటర్, ద కలర్ బికమ్ లైటర్. కొద్దిగా కలర్ తగ్గుతుంది. క్రిస్టల్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ హ్యాజ్ మిలియన్స్ ఆఫ్ టైనీ పార్టికల్స్ను అది కలిగి ఉంది, విచ్ కీప్ ఆన్ డివైడింగ్ దెమ్సెల్వ్స్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్ అనమాట. కన్క్లూడ్ దట్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ టైనీ పార్టికల్స్. మ్యాటర్ అనేది చాలా టైనీ పార్టికల్స్తో ఏర్పడింది అనే కన్క్లూజన్ని మనం రావచ్చు. నెక్స్ట్ ఈ టాపిక్కి సంబంధించి, ఈ యాక్టివిటీకి సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. వాట్ డస్ ద కంటిన్యూడ్ విజిబిలిటీ ఆఫ్ కలర్ ఆఫ్టర్ ద సెవరల్ డైల్యూషన్ ప్రూవ్స్ అనమాట. ఇలా సెవరల్ డైల్యూషన్ తర్వాత మనం ఏమని ప్రూవ్ చేస్తున్నాం, ఎందుకోసం ఈ యాక్టివిటీ మనము చేశాము అనేది గమనిస్తే ఒకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ వెరీ లార్జ్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేటివి చాలా లార్జ్గా పెద్ద సైజులో ఉంటాయి అని చెప్పడానికే. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ వెరీ స్మాల్ అండ్ న్యూమరస్. మనం లెక్క పెట్టలేనంత ఎక్కువ సంఖ్యలో స్మాల్గా ఉంటాయని చెప్పడానికే. పార్టికల్స్ డిసప్పియర్ ఆఫ్టర్ ద డైల్యూషన్ తర్వాత అవి కనపడకుండా పోతాయి. పైవేవి కాదు, నన్ ఆఫ్ ద అబవ్ అన్నట్టు. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరొక ఫిజికల్ ప్రాపర్టీని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనము ఫిజికల్ ప్రాపర్టీస్లో టైనీ పార్టికల్స్గా ఉంటాయి, ఇంటర్ స్పేస్ ఉంటుంది మాలిక్యూల్స్ మధ్య అనే 2 అంశాలను పరిశీలన చేసాం. ఇప్పుడు పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య స్పేస్ ఉంటుంది అనే దానికి మరొక యాక్టివిటీని కూడా ఇక్కడ చూపడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ సేమ్ అనమాట. మనకు ముందు ఇచ్చిన 2 యాక్టివిటీలను కూడా ఇక్కడ గుర్తు చేసుకోమంటున్నారు. షుగరు, సాల్టు, డెటాల్. షుగర్ లేదా సాల్టు లేదా డెటాల్ లేదా పొటాషియం పర్మాంగనేట్తో మనం యాక్టివిటీ చేస్తే ఏం గమనించామంటే అక్కడ లెవెల్ పెరగకుండా ఉండడాన్ని గమనించాం. దిస్ షోస్ దట్ ఎనఫ్ స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్స్లో తగినంత ఖాళీ స్థలం ఉంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేసామన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీని మనం గమనిద్దాం. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేటివి కంటిన్యూగా మూవ్ అవుతాయి లేదా రెస్ట్లో ఉంటాయా అనే అంశాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇన్సెన్స్ స్టిక్ని తీసుకొని ఒక మూల వెలిగిస్తే, లైటప్ చేస్తే ఏం జరుగుతుంది? డూ యూ గెట్ స్మెల్ సిట్టింగ్ అట్ ఏ డిస్టెన్స్? కొంత దూరంలో మీరు కూర్చొని ఉన్నప్పుడు మీకు ఈ స్మెల్ అనేది
ఈ స్మెల్ అనేది మిమ్మల్ని చేరుతుందా? ఏంటి మీ అనుభవము? మనము దేవునికి దీపారాధన చేసినప్పుడు కడ్డీలు వెలిగిస్తూ ఉంటాం రకరకాల సందర్భాల్లో. అవి ఆ స్మెల్ మనకి తెలుస్తుంది. లేదు ఎవరైనా ఒకరు సెంట్ కొట్టుకొని వచ్చినారు క్లాస్లో, ఇంకొకరికి తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. అంటే ఆ సెంట్ పార్టికల్స్ అనేటివి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వస్తున్నాయి, ఎయిర్లో అవి ట్రావెల్ అవుతున్నాయి. అంటే పార్టికల్స్ రెస్ట్ పొజిషన్లో లేకుండా కంటిన్యూగా మూవ్ అవుతున్నాయి అనే విషయాన్ని మనము అబ్జర్వ్ చేయవచ్చు అన్నమాట. సో ఈ టాపిక్కి సంబంధించి కొన్ని కన్క్లూజన్స్ ఏం గమనించామనేది చూస్తే, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్, రెస్ట్లో లేవు, అవి కంటిన్యూగా మూవ్ అవుతున్నాయి అనే అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఇన్సెన్స్ స్టిక్ స్ప్రెడ్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్ ఇన్ ఆల్ డైరెక్షన్. గ్యాస్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్ పార్టికల్స్, అవి ఆల్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం వల్ల వాటితో పాటు ఈ ఫ్రాగ్రెన్స్ సువాసన కూడా వెళ్ళడం జరిగిందనమాట. దిస్ సపోర్ట్ ద ఐడియా పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ఇన్ కాన్స్టెంట్ మోషన్, అవన్నీ కూడా మోషన్లో ఉన్నాయి. అండ్ మిక్స్ విత్ ఎయిర్ పార్టికల్స్ స్ప్రెడ్ అండ్ ద స్మెల్ అనమాట. ఇవన్నీ మూవ్ అవ్వడం వల్ల ఆ స్మెల్ కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ యాక్టివిటీకి మనం మూవ్ అవుదాం. అంటే ఇలా మూవ్ అవుతున్నాయి, మరి మూవ్ అయ్యే అంశాన్ని టెంపరేచర్ ఏమన్నా ప్రభావితం చేయగలదా అనే అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందుకోసం మనము 2 గ్లాసులు లేదా బీకర్లు తీసుకుంటాం, బ్లూ లేదా రెడ్ ఇంకుని తీసుకుంటాం, మరియు హనీని తీసుకొని మనము వేస్తాము. అన్ని సబ్స్టెన్స్ కూడా ఒకే రకంగా మూవ్ అవుతాయా అనే అంశాన్ని ఈ యాక్టివిటీ ద్వారా మనం పరిశీలన చేద్దాం. ఓకే, వేసిన తర్వాత అన్డిస్టర్బ్డ్గా ఉంచి ఒక క్లాస్లో ఒక కార్నర్లో ఉంచేసి అవి పూర్తిగా ఎప్పటికీ కలిసిపోతాయి అనే అంశాన్ని మనం గమనిద్దాం. ఇక్కడైతే ఇంక్ వేయడం జరిగింది, ఇక్కడ హనీని వేయడం జరిగింది, అంటే తేనెను వేయడం జరిగింది. హనీ లేదా ఆముదము ఇలాంటివి, ఓకే, హనీని వేసి మనం గ్లిజరిన్ ఇలాంటివి వేసి ప్రయత్నం చేస్తాం. ఓకే, రికార్డ్ యువర్ అబ్జర్వేషన్. మన అబ్జర్వేషన్స్ ఏ అంశాల మీద అబ్జర్వ్ చేయాలనేది గమనిద్దాం. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ యాడింగ్ ద ఇంక్ డ్రాప్? ఇంక్ డ్రాప్ యాడ్ చేసిన వెంటనే మనం ఏం గమనించామంటే, ఇంకును మరియు హనీని యాడ్ చేస్తే ఇంక్ అనేది చాలా క్విక్గా మొత్తం పరుచుకోవడాన్ని లేదా డిఫ్యూజ్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. హనీ అనేది అంత క్విక్గా డిఫ్యూజ్ లేదా పరుచుకోకపోవడాన్ని మనము గమనించవచ్చు. కాబట్టి ఈ యాక్టివిటీ ద్వారా ఆల్ సబ్స్టెన్స్ అనేటన్నీ కూడా ఒకే రకమైన మూమెంట్ను కలిగి ఉండవు అనే అంశాన్ని అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ హనీ వేసినప్పుడు ఎలా ఉందంటే కాస్త లేజీగా ఉందన్నమాట. హౌ మెనీ అవర్స్ ఆర్ డేస్ ఇట్ టేక్ టు స్ప్రెడ్ ఈవెన్లీ? మొత్తం అంతా పరుచుకోవడానికి ఎన్ని గంటలు పట్టిందంటే, ఇంక్ అయితే 5 మినిట్స్లో పరుచుకుంటుంది నార్మల్ టెంపరేచర్ వద్ద. టెంపరేచర్ ఎక్కువ ఉంటే 1 మినిట్లో కూడా పరుచుకుంటుంది. చాలా కోల్డ్గా ఉంది వాటర్ అనుకుంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో టెంపరేచర్ కూడా ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో మనం నార్మల్ కండిషన్స్లో మాట్లాడితే ఒక 5 మినిట్స్ కల్లా ఇంక్ అనేది పరుచుకోవడాన్ని మనం గమనించవచ్చు. ఓకే, అదే హనీ అయితే 1 అవర్ దాకా కూడా మనకు పడుతుంది అన్నమాట పూర్తిగా పరుచుకోవడానికి. ఇది ఈ యాక్టివిటీ ద్వారా మనం అబ్జర్వ్ చేసిన అంశాలు. ఇక్కడ డిఫరెంట్ పారామీటర్స్ అనేవి ప్రభావితం చేయడం వల్ల ఎగ్జాక్ట్గా పలాందే అని చెప్పలేం. టెంపరేచర్ ప్రభావితం చేయొచ్చు, మనం తీసుకున్న వాటర్ యొక్క డెన్సిటీ, అందులో కలిసిన సాల్ట్స్ ప్రభావితం చేయొచ్చు. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇన్ జనరల్ అజంప్షన్ వచ్చి ఇది 5 మినిట్స్, ఇది 1 అవర్లో మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే పరుచుకునేదానికి అవకాశం ఉందన్నమాట. ఓవరాల్ కన్క్లూజన్ ఏంటంటే అన్ని సబ్స్టెన్స్ ఒకే రకంగా డిస్ట్రిబ్యూట్ అవ్వవు, ఒక దాంట్లో ఒకే రకమైన మూమెంట్ ఉండదు అనే అంశాన్ని అయితే మనం చెప్పచ్చు. ఓకే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. మనం ఇంకు హనీ వేయడంలో మనం గమనించాల్సిన అంశాలు ఏంటంటే, ఇంక్ డిఫ్యూజ్ క్విక్లీ, ఇంక్ అనేది త్వరగా కలుస్తుంది ఇన్ వాటర్ బికాస్ ఏ లిక్విడ్ ఈజ్ లో విస్కాసిటీ. విస్కాసిటీ అంటే ఒక రకంగా చిక్కదనం అని అనుకోండి. తక్కువ చిక్కదనం ఉండేటి వాటర్లో త్వరగా కలుస్తాయి. హనీ, గ్లిజరిన్ ఇలా చిక్కదనం ఎక్కువగా ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి నిదానంగా కలుస్తాయి అన్నమాట. సో డిఫ్యూజన్కి విస్కాసిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే విస్కాసిటీ ఎక్కువ ఉంటే డిఫ్యూజన్ తక్కువగా ఉంటుంది, విస్కాసిటీ తక్కువ ఉంటే డిఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, హనీ సింక్స్ అండ్ స్ప్రెడ్. మొదట సింక్ అవుతుంది, తర్వాత స్ప్రెడ్ సోలీ హై డెన్సిటీ అండ్ హై విస్కాసిటీ అనమాట. విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది. దిస్ ఎక్స్పెరిమెంట్ విజువల్లీ డెమాన్స్ట్రేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిఫ్యూజన్ రేట్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్స్. డిఫ్యూజన్ రేట్ అంటే టైంతో డిఫ్యూజ్ అయిన రేట్ అంటే టైం అనమాట.
డిఫ్యూజన్ విత్ టైం అనేది అన్ని సబ్స్టెన్సెస్కు ఒకే రకంగా ఉండదు. కొన్ని చాలా క్విక్గా జరుగుతాయి, కొన్ని నిదానంగా జరుగుతాయి. హనీ లాంటి విస్కస్ సబ్స్టెన్సెస్లో నిదానంగా జరుగుతుంది. ఇంక్, మిల్క్ లాంటి లో విస్కస్ లేదా తక్కువ చిక్కదనం ఉన్నటువంటి వాటిల్లో త్వరగా జరుగుతుంది అనే అంశాన్ని మనం ఈ యాక్టివిటీ ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు. మరి నెక్స్ట్ విషయము, ఈ డిఫ్యూజన్ని ప్రభావితం చేసే మరొక అంశం ఏంటంటే టెంపరేచర్ అన్నమాట. అన్ని టెంపరేచర్ల వద్ద ఒకే రకంగా డిఫ్యూజన్ జరుగుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం మనము పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ని తీసుకొని హాట్ వాటరు మరియు కోల్డ్ వాటర్లో తీసుకొని మనం ఇక్కడ ఏం స్టిర్ చేయము, జస్ట్ యాడ్ చేసి ఏం జరుగుతుంది అనేది పరిశీలన చేద్దాం. మొదటగా ఇక్కడ చూపినటువంటి యాక్టివిటీని పరిశీలన చేద్దాం, తర్వాత మాట్లాడదాం. ఇక్కడ కోల్డ్ వాటర్ని తీసుకోవడం జరిగింది, ఇక్కడ నార్మల్ వాటర్, ఇక్కడ హాట్ వాటర్. మూడిట్లో కూడా ఒకేసారి ఒక వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ను యాడ్ ఒకేసారి చేయడం జరుగుతుంది. గమనించండి ఏం జరుగుతుందో. హాట్లో ఎక్కువ డిఫ్యూజన్ జరుగుతుందా, నార్మల్ వాటర్లోనా, కోల్డ్ వాటర్లోనా, మీ అబ్జర్వేషన్స్ను పరిశీలన చేద్దాం. చూడండి, ఒకేసారి మనము వేస్తున్నాం, పరిశీలన చేయండి. ఒకేసారి వేయడం జరిగింది మూడిట్లో కూడా. వేసిన వెంటనే హాట్ వాటర్లో ఈ పొటాషియం పర్మాంగనేట్ చాలా క్విక్గా డిఫ్యూజ్ అయింది, నార్మల్ వాటర్లో నెమ్మదిగా జరుగుతుంది. మరి కోల్డ్ వాటర్లో వేసినాం, అది ఎక్కడుంది, ఇంకా అడుగున ఉంది, అది ఇంకా డిఫ్యూజన్ స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏమి కన్క్లూజన్కి రావచ్చు అంటే, ఈ డిఫ్యూజన్ జరగడము అనేది, ఈ కంటిన్యూస్ మోషన్ అనేది అన్ని టెంపరేచర్లలో ఒకే రకంగా ఉండదు. టెంపరేచర్ ఎక్కువగా ఉంటే, హాట్ బాడీ అయితే అందులో ఉన్న పార్టికల్స్ యొక్క మోషన్ చాలా వేగంగా ఉండడం వల్ల వాటితో పాటు ఈ పొటాషియం పర్మాంగనేట్ కూడా ఆ ఇంటర్ స్పేస్లో కలుసుకొని వేగంగా డిఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ నార్మల్ టెంపరేచర్ కాడున్న వాటరు ఎంతో కొంత వాటిల్లో కూడా వైబ్రేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉండటం, అది కదలిక ఉంటుంది. కాబట్టి కొంత రిలేటివ్లీ కోల్డ్ వాటర్తో పోలిస్తే కొంత వేగంగా జరుగుతుంది. కోల్డ్ వాటర్లో కదలిక చాలా తక్కువగా ఉంటుంది. అబ్సల్యూట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా -273 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద అసలు ఎలాంటి మోషను ఉండదన్నమాట. మనం అప్పుడు అంత టెంపరేచర్ రీచ్ కాలేం. ఎంతో కొంత టెంపరేచర్ అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కూడా మైక్రోస్కోపిక్ లెవెల్లో ఆటమ్స్ అనేటివి కదులుతూ ఉంటాయి, అక్కడ డిఫ్యూజన్ జరుగుతుంది. -273 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద అయితే అది అబ్సల్యూట్ 0, అక్కడ డిఫ్యూజన్ జరగదన్నమాట. ఓకే, ఈ యాక్టివిటీకి సంబంధించి కొన్ని అంశాలను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ గమనించండి ఏమిచ్చారు. దిస్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాటర్, 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాటర్ యొక్క ఇంటర్మిక్సింగ్నే మనం ఏమంటామంటే డిఫ్యూజన్ అంటాం. చూడండి, ఇంటర్మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాటర్ ఆన్ దేర్ ఓన్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్ అనమాట. ఇది హీట్తో పెరుగుతుంది. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది డిపెండ్ ఆన్ హీట్ అనమాట. హీట్ ఎక్కువగా ఉంటే అందులో ఉన్న మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, అంటే కదలిక ఎక్కువ ఉంటుంది, కాబట్టి డిఫ్యూజన్ త్వరగా జరుగుతుంది అనే అంశాన్ని మనం గమనించవచ్చు. సో ఇక్కడ హాట్ వాటర్లో చూడండి, గమనించండి, చాలా వేగంగా జరిగింది, కోల్డ్లో నిదానంగా జరిగిందనమాట. ఓకే, ద కలర్ గ్రాడ్యువల్లీ స్ప్రెడ్ త్రూ వాటర్ వితౌట్ స్టిరింగ్ జరగకుండానే మనకు స్ప్రెడ్ అయింది. హాట్ వాటర్లో చాలా వేగంగా జరిగింది ఈ స్ప్రెడ్ అనేది, కోల్డ్ వాటర్లో చాలా నెమ్మదిగా జరగడాన్ని మనం అబ్జర్వ్ చేసినాం. వాట్ డస్ సజెస్ట్ అబౌవ్ ద పార్టికల్స్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్? సాలిడ్ లిక్విడ్స్లో పార్టికల్స్ గురించి మనం ఏం చెప్పచ్చు అంటే, ఇట్ సజెస్ట్ ద పార్టికల్స్ ఆఫ్ సాలిడ్స్ మూవ్ ఇన్ టు ద లిక్విడ్ దేర్ ఓన్. ఓకే, ఆ సాలిడ్స్ లిక్విడ్లోకి కదులుతున్నాయి. దిస్ మూమెంట్ షోస్ ద పార్టికల్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కాన్స్టెంట్లీ మూవింగ్. ఇది ఎగ్జాంపుల్ ద్వారా ఏం చెప్పచ్చు అంటే, పార్టికల్స్ అనేటివి కదులుతూ ఉంటాయి, ఇంటర్మిక్స్ అవుతాయి ఒకదాంతో ఒకటి అనే విషయాన్ని మనం చెప్పచ్చు. పార్టికల్స్ మూవ్ ఫాస్టర్, ఎందుకు అంటే హీట్ ఎక్కువ ఉన్నప్పుడు వాటికి మోర్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అనే అంశాన్ని మనం చెప్పచ్చు. సో ఇక్కడ గమనిస్తే ఆ పార్టికల్స్ యొక్క మోషన్ ఇక్కడ ఎక్కువ జిగ్లింగ్, కదలిక అనేది ఎక్కువగా ఉంటుంది, టీ పార్టికల్స్ అనమాట వేడిలో. సో ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిక్విడ్ విల్ అలో వాటర్ టు డిఫ్యూజ్ ద ఫాస్టెస్ట్? దేంట్లో చాలా వేగంగా డిఫ్యూజన్ జరుగుతుంది? హనీలోనా, అంటే వాటర్లో దేన్ని కలిపితే ఫాస్ట్గా జరుగుతుంది? హనీని కలిపితేనా, ఇంకా ఆయిలా, గ్లిజరినా?
సరైన సమాధానాన్ని క్వశ్చన్ నెంబర్ 6గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ డిఫరెన్స్ ఇన్ ద డిఫ్యూజన్ రేట్ పొటాషియం పర్మాంగనేట్ ఇన్ హాట్ అండ్ కోల్డ్ వాటర్? హాట్ వాటర్లో కోల్డ్ వాటర్లో డిఫ్యూజన్ ఒకే రకంగా జరగలేదు అనే అంశాన్ని అయితే మనం పరిశీలన చేసినాం. మరి ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు అన్ని చోట్ల ఒకే రకంగా డిఫ్యూజన్ జరగడం లేదు? డిఫరెంట్లీ సాల్యుబిలిటీ వలన, షేప్ ఆఫ్ ద క్రిస్టల్ వలన, ఫాస్టర్ మాలిక్యులర్ మోషన్ అట్ హై టెంపరేచర్ ఎక్కువ ఉంటే మాలిక్యులర్ మోషన్ ఎక్కువ ఉండడం వలన, చేంజ్ ఇన్ కలర్ వలన, దేనివల్ల ఇలా జరుగుతుంది అనే అంశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. వెన్ ఆన్ ఇన్సెన్స్ స్టిక్ ఈజ్ ఇన్ లిటిన్, వాటిని దాన్ని వెలిగించినాం అనమాట. ఇన్సెన్స్ స్టిక్ అంటే అగరత్తిని వెలిగించినాం. వన్ కార్నర్ ఆఫ్ ద రూమ్ ఇట్స్ స్మెల్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద రూమ్, దిస్ షోస్, ఇది స్మెల్ మొత్తం రూమ్ అంతా కూడా వ్యాపించింది. ఎందువల్ల? ఎయిర్ మూవ్స్ ఓన్లీ వన్ డైరెక్షన్, కేవలం ఒక డైరెక్షన్లోనే కదలడం వల్ల రూమ్ అంతా వ్యాపించిందా? ఫ్రాగ్రెన్స్ పార్టికల్స్ డస్ నాట్ మూవ్, ఆ సువాసన పార్టికల్స్ అనేటివి కదలకుండా ఉండడం వలన? పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేది కంటిన్యూగా మూవ్ అవ్వడం వలన? నన్ ఆఫ్ ద అబోవ్, ఏది సరైనది కాదా? సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ ఈ పార్టికల్స్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది అనే అంశాన్ని తెలుసుకునేటువంటి యాక్టివిటీని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ 4 రకాల గ్రూపులుగా విద్యార్థుల్ని మనం చేస్తాం. ఫస్ట్ గ్రూప్ విద్యార్థులు ఎవరు అని అంటే చూడండి, ఇక్కడ మన టాపిక్ ఏంటంటే పార్టికల్స్ ఆఫ్ అట్రాక్ట్ ఈచ్ అదర్, ఒక పార్టికల్ ఇంకో పార్టికల్ మధ్య అట్రాక్షన్ ఉంటుంది అనేటువంటి టాపిక్ అన్నమాట. ఫస్ట్ గ్రూప్లో ఉన్నటువంటి విద్యార్థులు హిందూ మిస్మీ డ్యాన్సర్స్ అనమాట. హిందూ మిస్మీ డ్యాన్సర్స్ అంటే ఈ రకంగా డ్యాన్స్ వేసే నృత్యకారులు నిలబడినట్టుగా నిలబెట్టాలి ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ను హ్యూమన్ చైన్ లాగా నిలబెట్టాలి. గమనించండి, హ్యూమన్ చైన్ లాగా వాళ్ళను నిలబెట్టాలి. అంటే ఇలా వాళ్ళు చేతులు పట్టుకుంటారు, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మానవహారం నిలబెడుతూ ఉంటాం కదా, అలా అనమాట. థర్డ్ గ్రూప్లో వాళ్ళు మొత్తం చెయ్యంతా పిడికిలంతా కూడా ఇలా పట్టుకోకుండా ఏం చేస్తారంటే కేవలం ఒక ఫింగర్ని టచ్ చేస్తూ మూడో గ్రూప్ విద్యార్థులు నిలబడాలి. ఇక నాలుగో గ్రూప్ వాళ్ళు ఏం చేయాలి అని అంటే కొంచెం దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ట్రై టు బ్రేక్ దెమ్, వాళ్ళను విడగొట్టేదానికి ప్రయత్నం చేయాలా. ఈ 3 గ్రూపుల విద్యార్థులను 4వ గ్రూపు విద్యార్థులు పరిగెత్తుకుంటూ వచ్చి విడగొట్టేదానికి మొదట ఒక విద్యార్థిని ప్రయత్నించమనాలా, కుదరకుంటే 2 విద్యార్థుల్ని పరిగెత్తమని ప్రయత్నం చేయమనాలా. ఇక్కడ మనకు ఈ 3 గ్రూపుల్లో ఎవరు చాలా ఈజీగా బ్రేక్ అవుతారు అంటే గెస్ చేయండి. ఓకే, థర్డ్ గ్రూప్ వాళ్ళు. ఎందుకని వాళ్ళు జస్ట్ ఫింగర్ టచ్ చేయండి, వాళ్ళు వచ్చి పరిగెత్త వచ్చి టచ్ చేస్తేనే అదే బాండ్ అనేది. కొంత డిఫికల్టీ ఎవరు అంటే పట్టుకొని ఉన్నవాళ్ళు, చాలా డిఫికల్టీ అంటే ఈ డాన్సర్లలాగా పట్టుకొని ఉన్న వాళ్ళను విడగొట్టడం అనేది కష్టం అనమాట. దీన్ని బట్టి ఆ పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే వాటిని బ్రేక్ చేయడం అనేది అంత డిఫికల్ట్ అనే అంశాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ కోర్ ఐడియాను మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ యాక్టివిటీని మనం కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. టేక్ ఎన్ ఐరన్ నెయిల్, ఏ పీస్ ఆఫ్ చాక్ అండ్ ఏ రబ్బర్ బ్యాండ్. ఇక్కడ ఐరన్ నెయిల్ను, చాక్ పీస్ను మరియు రబ్బర్ బ్యాండ్ను మూడింటిని తీసుకున్నాం చూడండి. ఓకే, ఐరన్ నెయిల్, చాక్ పీసు, రబ్బర్ను తీసుకొని వీటిని ఏం చేద్దామంటే హ్యామరింగ్, మూడింటిని సుత్తితో కొట్టి చూద్దాం. కట్టింగ్, వాటిని తెంపే ప్రయత్నం చేద్దాం. స్ట్రెచ్చింగ్, లాగే ప్రయత్నం చేద్దామంటే దీన్ని కట్ చేసినా లాగినా మరియు స్ట్రెచ్ చేసినా ఇది పాసిబుల్ కాదు. ఇది బ్రేక్ చేస్తే చాలా ఈజీగా బ్రేక్ అవుతుంది. మరి రబ్బర్ మాత్రం ఫోర్స్ అప్లై చేస్తే కొంత స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. సో విచ్ వన్ హ్యాజ్ స్ట్రాంగెస్ట్ పార్టికల్ బ్యాండ్? ఈ మూడిట్లో అంటే ఐరన్ అనమాట. ఎందుకంటే అది హ్యామరింగ్ చేసినా, కట్టింగ్ చేసినా, స్ట్రెచ్చింగ్ చేసినా ఏమీ కాలేదన్నమాట. మరి చాక్ పీస్ అనేది చాలా ఈజీగా బ్రేక్ అవుతుంది. మరి రబ్బర్ బ్యాండ్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఈ మూడిట్లో ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే అన్నిటికన్నా మంచిగా పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ ఎక్కడ ఉంది అంటే దీంట్లో, సెకండ్ దీంట్లో, థర్డ్ దీంట్లో అనమాట. సో ఈ విధంగా మనము వాటి పార్టికల్ మధ్య ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ను ర్యాంకింగ్ చేయొచ్చు. సో ఈ టాపిక్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలను మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. వాట్ డస్ దిస్ యాక్టివిటీ హెల్ప్ అస్ అండర్స్టాండ్? ఇప్పుడు చేసిన యాక్టివిటీ మనకు ఏ రకంగా సహాయం చేస్తుంది? కలర్ ఆఫ్ ద మెటీరియల్ను తెలియజేస్తుందా? వెయిట్ ఆఫ్ ద మెటీరియల్ తెలియజేస్తుందా? టెంపరేచర్ ఆఫ్ ద మెటీరియల్ తెలియజేస్తుందా?
స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫోర్స్ బిట్వీన్ పార్టికల్స్ని తెలియజేస్తుందా? సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ యాక్టివిటీకి మనం మూవ్ అవుదాం. ఓకే, ఇక్కడ గమనించండి. ఒక బీకర్లో ఒక చిన్న కంటైనర్లో వాటర్ తీసుకొని వేలు పెడితే మనము ఆ వాటర్ని బ్రేక్ చేయగలమా, అంటే పూర్తిగా వాటిని దూరం చేసేయగలమా, లేదా అట్లా పెట్టినప్పుడు మనం అలో అవుతున్నాం మళ్ళీ వచ్చి కలిసేసుకుంటున్నాయా అనే అంశాన్ని ఇక్కడ అడుగుతున్నారు. గమనించండి. వేర్ యూ ఏబుల్ టు కట్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్, మీరు పూర్తిగా కట్ చేసేది అంటే రెండు పీసెస్ లాగా. ఓకే, పిజ్జాను కత్తితో కోసినప్పుడు, కేకును కత్తితో కోసినప్పుడు స్లైస్ అయినట్టుగా పూర్తిగా సపరేట్ అవుతున్నాయా అని అడుగుతున్నారు. నో కదా. తర్వాత వాట్ కుడ్ బి ద రీజన్ బిహైండ్ ద సర్ఫేస్ రిమైనింగ్ టుగెదర్, మనం వేలు పెట్టి కట్ చేయాలని చూసినా కానీ ఆ తర్వాత వచ్చి మళ్ళీ అవి జాయిన్ అవుతున్నాయి. రీజన్ ఏంటంటే ఆ పార్టికల్స్ మధ్య ఉన్న అట్రాక్షను, ఇంకా ఫ్యూచర్లో వాటి మధ్య ఉన్న సర్ఫేస్ టెన్షన్ బలాలు, ఓకే, కోహెసివ్, అడ్హెసివ్ ఇలాంటి పదాలు మనం తర్వాత నేర్చుకుంటాం. ఓవరాల్గా ఆ పార్టికల్స్ మధ్య అట్రాక్షనల్ ఫోర్స్ ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. సో పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్, వాటి మధ్య ఉన్న అట్రాక్షను పనిచేస్తుంది అనేది మనం ఇక్కడ గుర్తించాలా. సో ఫైనల్లీ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మ్యాటర్, ఈ కింద ఉన్న వాటిల్లో ఏటిని మనం మ్యాటర్ అని అంటాము? చైర్ అనేది మ్యాటర్, ఎందుకంటే మాస్ ఉంది, స్పేస్ ఆక్యుపై అవుతుంది. ఎయిర్ అనేది మ్యాటర్. లవ్ అనేది ఒక ఫీలింగ్ అనమాట, కాబట్టి అది మ్యాటర్ కాదు. స్మెల్ అనేది వాసన, అది కూడా మ్యాటర్ కాదు. హేట్, కోపం అనేది మ్యాటర్ కాదు. ఆల్మండ్స్ మ్యాటర్ అనమాట. ఆల్మండ్స్ అనే దినుసులు మనకు. ఓకే, థాట్, ఆలోచన అనేది మ్యాటర్ కాదు. కోల్డ్, చల్లదనం అనేది మ్యాటర్ కాదు. లెమన్ అనేది మ్యాటర్. సో వాటర్ మ్యాటర్. స్మాల్ పర్ఫ్యూమ్లో ఉన్నటువంటి కణాలు కూడా మ్యాటర్. ఇవి మ్యాటర్. అలా లైన్ గీసినట్టు మ్యాటర్ కాదు. ఓకే, నెక్స్ట్ గివ్ ద రీజన్ ఫర్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్. ఇక్కడ ఉన్నటువంటి వాటికి అబ్జర్వేషన్కి మనము చూద్దాం. ద స్మెల్ ఆఫ్ ద హాట్ స్లైజింగ్ ఫుడ్ రీచెస్ యూ సెవరల్ మీటర్స్ అవే. హాట్ స్లిడ్జింగ్ అనమాట, వేడిగా ఉన్న దాని యొక్క వాసన, ఆహార పదార్థాల వాసన చాలా దూరం వరకు వెళ్తుంది. కోల్డ్గా ఉన్న ఫుడ్ యొక్క వాసన అంత దూరం వెళ్ళదు. కారణం ఏంటి అంటే హాట్గా ఉన్న ఫుడ్ యొక్క వేడి వల్ల అవి వాటి యొక్క మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ లేదా కదలిక ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఎక్కువ దూరం రీచ్ కాగలుగుతుంది. కోల్డ్గా ఉంటే వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది, కాబట్టి తక్కువ దూరం రీచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఏ డ్రైవర్ ఈజ్ ఏబుల్ టు కట్ త్రూ ద వాటర్ ఇన్ స్విమ్మింగ్ పూల్. ఓకే, ఈతగాడు స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టే క్రమంలో వాటర్ని కట్ చేయగలుగుతాడు. విచ్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ డస్ దిస్ అబ్జర్వేషన్ షోస్. కట్ అయిన తర్వాత మళ్ళీ అవి జాయిన్ అవుతాయి. అయితే ఈ కట్టుకు గల కారణం ఏంటి అని అంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్. ఆ వాటర్ పార్టికల్స్ మధ్యలో స్పేస్ ఉండడం వల్ల ఆయన చెయ్యి అందులోంచి కట్ చేసేదాకా వెళ్ళగలుగుతున్నాడు అనమాట. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు ఏంటంటే స్పేస్ బిట్వీన్ దెమ్, ఆ పార్టికల్స్లో స్పేస్ ఉంటుంది. కంటిన్యూస్లీ మూవింగ్, అవన్నీ కూడా కదులుతూ ఉంటాయి. అట్రాక్ట్ ఈచ్ అదర్, ఒకదాన్ని ఒకటి అట్రాక్షన్ ఉంటుంది. ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఒక సబ్స్టెన్స్ని బట్టి. ఎయిర్లో అయితే చాలా దూరంగా, వాటర్లో కొద్ది దూరంలో, సాలిడ్స్లో తక్కువ దూరం కలిగి ఉంటాయి అన్నమాట. ఎనీవే, టెంపరేచర్ ఉంది అంటే ఎంతో కొంత కదలిక ఉంటుంది. అబ్సల్యూట్ జీరో వద్ద మాత్రమే కదలిక ఉండదు. అంశాలన్నీ కూడా మనం పరిశీలన చేసాం. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.